హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాటన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మనకి కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మంత్లీ 50,000 వరకు అయితే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ పోటీ ఉంటుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ అయినటువంటి ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ యొక్క జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి రీసెంట్గానే రిలీజ్ కావడం అయితే జరిగింది. దానికి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ లింక్ ఇచ్చారు, లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి కానీ మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి కానీ ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, May 9th నుంచి. లాస్ట్ డేట్ వచ్చేసి May 24th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి, ఎవరైనా మిస్ చేసుకోకండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ పోస్టులకు సంబంధించి టోటల్ వచ్చేసి మనకి 10 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి MBA ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, అగ్రి రిలేటెడ్ మేనేజ్మెంట్ చేసిన ప్రతి ఒక్కరు యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ విభాగంలో 10 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా సేమ్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. CA చేసిన ప్రతి ఒక్కరు యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 125 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. BSc అగ్రికల్చర్ చేసిన ప్రతి ఒక్కరు యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు కనుక SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 45% మార్క్స్ తెచ్చుకున్న యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా క్యాండిడేట్స్ అయితే 50% అయితే తెచ్చుకొని ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. జూనియర్ అసిస్టెంట్ కాటన్ టెస్టింగ్ ల్యాబ్కి సంబంధించి మనకి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 45% అయితే మార్క్స్ అయితే తెచ్చుకోండాలి. మిగతా వాళ్ళైతే 50% అయితే తెచ్చుకున్నట్లయితే ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి మిగతా డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనకి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే మనకి జాబ్ ఇచ్చినట్లయితే మనకి పే స్కేల్ ఏ విధంగా ఇస్తారు అంటే మనకి ఈ యొక్క పోస్టులను బట్టి అయితే ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ విభాగంలో అకౌంట్స్ విభాగంలో పోస్టులకి మనకి బేసిక్ పే 30,000 నుంచి 1,20,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 50,000 పైగా మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి. జూనియర్ కమర్షియల్ ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసి 22 నుంచి 90 years వరకు 22,000 నుంచి 90,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. జూనియర్ అసిస్టెంట్ కాటన్ టెస్టింగ్ ల్యాబ్ పోస్టులకి కూడా మనకి 22,000 నుంచి 90,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మనం అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 40,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు మంత్లీ. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయని చెప్పాను కదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే SC ST కేటగిరీ వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 years వరకు అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మీరు కనుక జనరల్ EWS OBC వాళ్ళైతే 1,000 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. అలాగే ఒక ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చేసి 500, టోటల్ వచ్చేసి 1,500 అయితే ఉంది. SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఓన్లీ ఇంటిమేషన్ ఫీ ఛార్జెస్ ఒకటి 500 అయితే పే చేసినట్లయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దానికి సంబంధించి ఆన్లైన్ ద్వారా మనము ఈ యొక్క అమౌంట్ అయితే పే చేయవలసి అయితే ఉంటుంది. దాని డీటెయిల్స్ కూడా ఒక నోటిఫికేషన్లో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది.
అప్లై ఆన్లైన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనం త్వరగా అప్లై చేసుకున్నట్లయితే మన దగ్గరలో ఉన్న హైదరాబాదు అలాగే బెంగళూరు మీకు ఏది దగ్గర అయితే అది మీరు ఒక సెంటర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా. మనకి ఎంత క్వాలిఫై మార్క్స్ తెచ్చుకోవాలి అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళైతే 40% తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే 35% తెచ్చుకున్న క్వాలిఫై అయితే అవుతారనమాట. ఓకేనా. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్ లాంచ్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. మన ఛానల్ నుంచి అలాగే వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కిందైతే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.